ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా మాచెల్లలో ఈ రోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తొలుత చెరువు పరిసర ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. శానిటేషన్ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, అన్ని ప్రాంతాలతో సమానంగా మాచెల్ల గురిజాలను అభివృద్ధి చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 3 ఏళ్లలో ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని, పల్నాడు జీవనాడి వరికెపొడిసెల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. గురిజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్ కి నీళ్లు ఇచ్చే బాధ్యత ఏదైతే అమృతలో పూర్తిగా నీళ్ళిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3వది పల్నాడు జీవనాడి వరికపొడిసెల 60 సంవత్సరాల స్వప్నం, చిరకాల కోరిక, 6 డికేడ్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత, సాధించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో కూడా మీరు చూస్తే 1,25,000 ఎకరాలకు నీరు అందుతుంది. 1,00,000 మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది.